హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు కూడా ఇంకా కొన్ని డిజైన్స్ అయితే చూద్దామండి. కాకపోతే ప్రస్తుతానికి అయితే ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిందనమాట. ఈ డిజైన్ చూడండి, టిష్యూ క్లాత్ పైన టోటల్ జెరీ వర్క్ అండి. హ్యాండ్స్ కి డిజైన్ వచ్చేసి అయితే వెరైటీగా ఉంటుంది. అండ్ కలర్ కాంబినేషన్ అయితే ఇది. బ్యాక్ నెక్ వచ్చేసి ఇట్లా ఉంది చూడండి. బ్యాక్ నెక్ వచ్చేసి సింపుల్ గా వస్తుంది. అండ్ హ్యాండ్స్ కి వచ్చేసి ఇట్లా వి షేప్ లో అయితే డిజైన్ వస్తుంది అనమాట. మనకి ఈ వి షేప్ లో అయితే డిజైన్ వస్తుంది చూడండి. దగ్గర నుంచి కలర్ కాంబినేషన్ అయితే మనకు ఇప్పుడు పేస్టల్ కలర్స్ రన్నింగ్ లో ఉన్నాయి కాబట్టి ఇట్లా కూడా డిజైన్ చేయించుకోవచ్చు అనమాట. ఇట్లా కూడా చాలా బాగా అనిపిస్తున్నాయి చూడండి. ఇవి ఏంటి అంటే మనకు నైట్ టైంలో పార్టీ వేర్ కి అట్లా లైటింగ్స్ లో మనకు షైన్ అవుతుంది అనమాట. డిజైన్ పెద్దగా కనిపించకపోయినా కానీ మనకు బ్లౌజ్ అనేది ఇట్లా షైన్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ఫ్రంట్ నెక్ కూడా సేమ్ సింపుల్ గా అయితే వస్తుంది. బ్యాక్ నెక్ ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది. హ్యాండ్ కి చూడండి క్లియర్ గా. హ్యాండ్ కు డిజైన్ వచ్చేసి ఇట్లా వి షేప్ లో వస్తుంది అనమాట. ఇక్కడ పైన మాత్రం ఇట్లా బంచ్ వస్తుంది అనమాట. హ్యాండ్ కి ఇట్లా కింద వచ్చేసి ఇట్లా సింపుల్ గా డిజైన్ వస్తుంది. కాకపోతే దీనికి పెద్ద బార్డర్ వచ్చింది అనమాట. పెద్ద బార్డర్ పైన మనము డిజైన్ ఇది సిల్వర్ కలర్ పెట్టినా గానీ ఇప్పుడు చూడండి దీనికి దీనిపైన ఈ బార్డర్ పైన ఈ కలర్ పెట్టినా గానీ పెద్దగా కనిపించట్లేదు అనమాట. నేను అందుకనే చిన్న బార్డర్ నుంచి డిజైన్ అయితే స్టార్ట్ చేసినాను. అండ్ పెద్ద బార్డర్ చూడండి ఇట్లా ఫ్రంట్ కి అయితే వచ్చింది కటింగ్ లో. ఎందుకంటే క్లాత్ సరిపోదు కాబట్టి. ఇంకా ఈ బ్లౌజ్ అండ్ డిజైన్ ఎట్లా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ వచ్చేసి టోటల్ టిష్యూ శారీ అండ్ బ్లౌజ్ కూడా టిష్యూ అనమాట. కలర్ కాంబినేషన్ డిజైన్ ఎట్లా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి. ఇప్పుడు ఇంకా 2 బ్లౌజులు అయితే ఉన్నాయండి. అవి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత అయితే నేను ట్రై చేస్తాను చూపించడానికి. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది చూడండి. ఇంతకుముందు ఒక బ్లౌజ్ అయితే చూపించినాను కదా, ఆ బ్లౌజ్ తర్వాత ఈ బ్లౌజ్ అయితే నేను స్టిచ్చింగ్ చేసిన అనమాట. చూడండి బ్యాక్ నెక్ వచ్చేసి అయితే ఇది సేమ్ డిజైన్ అండి. ఇంతకుముందు చూపించిన డిజైన్ ఈ డిజైన్ సేమ్ డిజైన్ అనమాట. కాకపోతే వీళ్ళు హ్యాండ్స్ కి అయితే వద్దు అన్నారు. ఎందుకంటే ఇది కలంకారీ డిజైన్ అయితే వచ్చింది. ఇది మంగళగిరి శారీ అనమాట. మంగళగిరి శారీ పైన అయితే ఇట్లా చేయించుకున్నారు డిజైన్. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇట్లా సింపుల్ గా వస్తుంది. అండ్ బ్యాక్ బుట్టీస్ తోని ఇట్లా ఫిలప్ అయితే చేసినాం చూడండి. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా. చూడండి దగ్గర నుంచి డిజైన్ అయితే సూపర్ ఉంది. ఇది ఇంతకు ముందేమో నేను ఓన్లీ సిల్వర్ కలర్ జరీతోనైతే వేసినాను కదా, ఆ డిజైన్ ఇది సేమ్ డిజైన్ అనమాట. అండ్ హ్యాండ్స్ కి అయితే డిజైన్ అయితే ఏం లేదు. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇట్లా ప్రిన్స్ కట్ అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నా చూడండి. కలర్ కాంబినేషన్ తోని ఇది కొంచెం లుక్ వేరే అనిపిస్తుంది కదా ఈ డిజైన్. కానీ ఆ డిజైన్ ఈ డిజైన్ అయితే సేమ్ అనమాట. శారీ వచ్చేసి ఓవరాల్ గా అయితే ఇట్లానే ఉంది. బార్డర్ వచ్చేసి ఇట్లా వచ్చింది. సేమ్ శారీ మొత్తం ఇట్లా చెక్స్ తో వచ్చింది అనమాట. ఇంకా ఇది సెల్ఫ్ బ్లౌజ్ ఉంది. కాంట్రాస్ట్ అయితే ఏం లేదు. శారీ ఇప్పుడు నా దగ్గర లేదనమాట మీకు కాంబినేషన్ చూపించడానికి. అందుకనే మీకు ఓన్లీ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇంకా హెమ్మింగ్ కూడా చేయలేదు. ఇప్పుడే స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఈ డిజైన్ ఎట్లా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే మీకు డిజైన్స్ కావాలి అంటే కూడా నాకు ఈ నంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చండి. ఒకవేళ నేను నంబర్ మెన్షన్ చేయకపోయినా కానీ లేకుంటే వేరే షార్ట్స్ లో కూడా ఉంటుంది అనమాట. కలర్ కాంబినేషన్ డిజైన్ అయితే ఎట్లా ఉందో ఒక చిన్న కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. ఒక లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఓకే, ఇంకా ఇంకొకటి నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దామండి. ఫస్ట్ అయితే హ్యాండ్స్ చూద్దాము. హ్యాండ్స్ ఇది ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేసినాను. కాకపోతే కొంతమంది అడుగుతున్నారు అనమాట, అక్క దీనికి నెక్ ఎట్లా వస్తుంది అనేసి కామెంట్ చేసారు. హ్యాండ్స్ డిజైన్ వరకు అయితే ఇదండి. ఇంకా దీనికి నేను కుందన్ వరకు కూడా కంప్లీట్ చేయలేదు. ఇంకా ఈ బ్లౌజ్ అయితే ఇది చూడండి. కాంబినేషన్ వచ్చేసి జామునీ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అనమాట. దీనికి నేను ఒక కలర్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేసిన అనమాట. చూడండి ఎట్లా ఉంది కలర్ కాంబినేషన్. అండ్ డిజైన్ అయితే వెరైటీగా ఉంటుంది అనమాట. ఇది హ్యాండ్కి వచ్చేసి ఇట్లా రౌండ్ షేప్ లో అయితే ఉంటుంది. దగ్గర నుంచి చూడండి కాంబినేషన్ అండ్ డిజైన్ సూపర్ ఉంది అనమాట. ఫినిషింగ్ అయితే సూపర్ ఉంది అసలు. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలు అయితే చూసి ఉండొచ్చు. కొంతమంది చూడని వాళ్ళు అయితే వీడియోస్ లో చూస్తే మీకు బ్యాక్ ఫ్రంట్ నెక్ ఎట్లా ఉంది అనేది ఒక ఐడియా అయితే వస్తుంది కదా. బ్యాక్ నెక్ అయితే చూద్దాం ఇప్పుడు. బ్యాక్ నెక్ వచ్చేసి అయితే ఇట్లా వస్తుంది చూడండి. అయితే నేను ఈ డిజైన్ ఇంతకుముందు ఒక 2-3 బ్లౌజెస్ పైన అయితే వేసినాను. కాకపోతే ఓన్లీ హ్యాండ్స్ వరకు ఇట్లా సింపుల్ గా ఇంతవరకే వేసినాను అనమాట. బ్యాక్ ఫ్రంట్ అండ్ హాఫ్ హ్యాండ్ వేసినాను చూడండి. అయితే నేను ఇంతవరకు అయితే ఫుల్ హ్యాండ్ డిజైన్ అయితే కంప్లీట్ గా ఏ బ్లౌజ్ పైన అయితే వేయలేదు. దీనికి ప్లెయిన్ ఉంది కాబట్టి ఇట్లా అయితే డిజైన్ చేయించుకున్నారు అనమాట, ఫుల్ హ్యాండ్ కావాలి అనేసి. అండ్ కలర్ కాంబినేషన్ డిజైన్ అయితే ఎట్లా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి. ఫ్రంట్ నెక్ కూడా సేమ్ ఇదే విధంగా అయితే వస్తుంది. కాకపోతే ఇది కొంచెం బ్రాడ్గా అయితే వస్తుంది అనమాట. చూడండి దగ్గర నుంచి
కలర్ కాంబినేషన్ బాగుంది కదా. ఇంకా ఇది కుందన్ వర్క్ చేస్తే మనకి హైలైట్గా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే షైన్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకు మగ్గం వర్క్ లుక్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ డిజైన్కి నేను బ్యాక్ బూటీస్ అయితే వేయలేదనమాట. ఎందుకు అంటే కొంచెం ఇదే బ్రాడ్గా ఉంది, ఇంకా మన బ్లౌజ్ హైట్ కూడా చాలా తక్కువ ఉందన్నమాట. ఇంకా ఫిలప్ చేయలేదన్నమాట. కుందన్ వర్క్ చేసి నేను ఫిలప్ చేస్తానండి దీనికి బ్యాక్ నెక్ అయితే. ఈ డిజైన్ ఎట్లా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి, ఈ డిజైన్ కాకుండా నేను ఈ వీడియోలో ఫస్ట్ చెప్పినాను కదా ఒక 2 బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చెయ్యాలి అనేసి. అయితే 2 బ్లౌజులే స్టిచ్చింగ్ చేసినానండి. ఇంకా ఈ బ్లౌజ్ అయితే కాలేదు నాకు స్టిచ్చింగ్ చేయడము. ఇంకా ఈ డిజైన్ చూడండి, అసలు ఎక్సలెంట్గా ఉంది డిజైన్ అయితే కలర్ కాంబినేషన్తో. బ్యాక్ నెక్ వచ్చేసి ఇది చూడండి ఫ్లవర్ డిజైన్, మనకు ఎంత క్లారిటీగా ఉంది అండ్ నీట్గా ఉంది ఫినిషింగ్ అయితే. ఫ్లవర్ డిజైన్స్ ఎప్పుడు హైలైట్ అవుతూనే ఉంటాయండి. కలర్ కాంబినేషన్ ఎట్లా షైన్ అవుతుందో చూడండి. రెడ్ పైన ఈ కలర్ అయ్యేసరికి ఇంకా చాలా బాగుందన్నమాట. అయితే ఈ బ్లౌజ్ నేను మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఒక రీల్ అయితే చేస్తాను, కాకపోతే మీకు చూపిస్తున్నాను డిజైన్ అయితే ఇది. అయితే వీళ్ళు హ్యాండ్స్కి అయితే వద్దన్నారు వర్క్, కాకపోతే నేనే వేసినాను అనమాట. ఎందుకంటే కొంచెం మళ్ళీ ఇట్లా వేసినాను బాగానే ఉంటుంది అనేసి ఇట్లా అయితే వేసినాను. ఇంకా వాళ్ళు ఏమంటారో చూడాలి. టోటల్గా బ్లౌజ్ అయితే ఇది చూడండి ఎక్సలెంట్గా ఉంది కదా కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ అయితే. మీకు డిజైన్స్ కావాలి అంటే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు ఇంతకుముందు శారీ కాంబినేషన్ అయితే చూపెట్టలేదు కదా, ఈ బ్లౌజ్కి చూడండి, ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ అయితే ఇది అనమాట. ఇంకా వేరే క్లాత్ తీసుకొని అయితే డిజైన్ చేయించారు. ఇదైతే డిజైన్ కలర్ కాంబినేషన్ అయితే ఇది చూడండి. అయితే ఇందులో 2 కలర్స్ అయితే యాడ్ చేసిన అనమాట. ఈ డిజైన్కి వచ్చేసి మనకు కలర్ కాంబినేషన్స్, మనకు అందులో స్టెప్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. కలర్ కాంబినేషన్స్ ఇంకా మనకి ఒకే కలర్ పెట్టినా 2 కలర్స్ పెట్టినా సెట్ కాదు అనేసి నేను ఒక కలర్ అయితే యాడ్ చేసిన అనమాట. చూడండి కొంచెం మీరు గమనించండి. కలర్ కాంబినేషన్ ఇంకా మనం వేసుకున్న తర్వాత అంత అబ్జర్వ్ అయితే కాదు. కలర్ కాంబినేషన్ ఎట్లా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి. దీనికి ఇంకా కుందన్ వర్క్ చేస్తే ఇంకా బాగుంటుంది. అయితే తను 2 బ్లౌజెస్ అయితే ఇచ్చింది, ఇంకొక బ్లౌజ్ కూడా వర్క్ అయితే కంప్లీట్ చేయాలి. మీకు ఇంకొకటి ఈ బ్లౌజ్ చూపించినాను కదా, ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ ఏమో ఇదన్నమాట. ఇంకా ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ వచ్చేసి అయితే ఇది నేను ఇది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మీకు షార్ట్ వీడియో అనేది క్లియర్గా చూపిస్తానండి. ఎందుకంటే ఇది ఇట్లా ఉంటే మనకు డిజైన్స్ అనేది ఓన్లీ వర్క్ ఇట్లా ఏదో సింపుల్గా అనిపిస్తుంది అనమాట. స్టిచ్చింగ్ అయిపోతే వాటి లుక్కే మారిపోతుంది. ఇవన్నీ డిజైన్స్ అయితే మీకు ఈ వీడియోలో డిజైన్స్ నచ్చినా కలర్ కాంబినేషన్స్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకవేళ డిజైన్స్ ఫార్మేట్ కావాలన్నా లేదంటే నా దగ్గర కస్టమైజ్ చేయించుకోవాలన్నా ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.